ఎవరు అంతం వరకు నిలబడగలరు? మనం చేసే ఈ భక్తి జీవితంలో ఎవరిలో అయితే గర్వం రాకుండా ఉంటుందో, ఏమి రాకుండా, గర్వం రాకుండా ఉంటుందో వాళ్ళు ప్రభువు కోసం అంతం వరకు నిలబడతారు. అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పాలి. గర్వం నేడు మనిషి పతనమైపోవటానికి, కుటుంబాలు పతనమైపోవటానికి ప్రతి ఒక్కరిలో ఏది పనిచేస్తూ ఉందంటే గర్వం. గర్వానికి మరొక పర్యాయ పదం ఉంది, అహంకారం. ఎవరిలో ఈ గర్వం ఉంటుందో, ఎవరిలో ఈ అహంకారం ఉంటుందో వాళ్ళు పడిపోతారు భక్తి జీవితంలో. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో చేయి వేసి పాపక్షమాపణ పొందిన మనమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఒకటే మన పట్ల గొప్ప ఆశ కలిగి ఉన్నాడు, నా బిడ్డలు నా కొరకు అంతవరకు నిలబడతారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి.